హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజు తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు సబ్జెక్ట్ లో మనమైతే ఛందస్సు చూద్దాము. ఛందస్సు ఒక భాగం నుంచి మాత్రమే చెప్పబోతున్నా, ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ భాగం. సో మనం 8th 7th 8th 9th 10th నుంచి చదువుకున్నటువంటి విభాగాల దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళాలి, ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం క్లియర్ గా చూద్దాం ఇంటర్మీడియట్ తెలుగు సెకండ్ ఇయర్ తెలంగాణ స్టేట్ కి సంబంధించి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఒకరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అంతవరకు నా వీడియోస్ వెళ్తున్నాయా అని చెప్పేసి ఇంకా సంతోషించి మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం, ఉచ్చశ్యామ అంటాం మనం. గుర్తుపెట్టాను, నేను ఆల్రెడీ కొన్ని విషయాల్లో నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను అనుకుంటా. ఉచ్చశ్యామ అని చెప్పేసి, ఉచ్చశ్యామ అంటే గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాం మీకు, ఇది చూడండి ఫస్ట్. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం. మనకి పబ్లిక్ లో బాగా గుర్తుండాలంటే ఉచ్చశ్యామ అని గుర్తుపెట్టుకొని 4 అక్షరాలు వెళ్ళండి. ఇలా యతి స్థానము 10, మరి చంపకమాలకి 11, శార్దూలం 13, మత్తేభానికి 14. సో ఇలా గుర్తుపెట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. అక్షరాలు వచ్చేసి ఉత్పలమాలకి 20, చంపకమాలకి 21, శార్దూలం 19, మత్తేభం 20. ఇలా గుర్తుపెట్టుకోవడం వల్ల ఈజీ అవుతుంది, మనకు ఎక్కడైనా రాసుకున్నా కూడా ఈజీ అవుతుంది. ఒక పద్యం రాగానే దానికి సంబంధించిన ఘన విభజన చేసిన తర్వాత మనం ఇవి గుర్తున్నట్టయితే ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇలా ట్రై చేయండి ఒకసారి. ఉచ్చశ్యామ 10, 11, 13, 14, 20, 21, 19, 20 ఇలా గుర్తుపెట్టుకోవడం చాలా బెటర్. సో ఇప్పుడైతే చూద్దాం ఉత్పలమాల అంటారు. సో ఈ ఉత్పలమాలకు సంబంధించి ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. ప్రతి పాదానికి వరుసగా భరణవభరవ అనే గణాలు వస్తాయి. ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 10వ అక్షరం ఎతిగా యతిమైత్రి కలిగి ఉంటుంది. 4 పాదాలలోనూ ప్రాస నియమం ఉంటుంది. 4 పాదాలకు లక్షణాలు సమానం. సో ఈ 4 రాసినా సరిపోతాయి, ఈ లక్షణం అవసరం లేదు. మీకు వచ్చినటువంటి అంటే పబ్లిక్ లో ఒక లైన్ ఇస్తాడనమాట, తెలుగుకు సంబంధించిన పద్యంలో నుంచి ఒక లైన్. సో దాంట్లో మీరు గుర్తుపట్టాలి, ఇలా ఘన విభజన చేయాలి ఫస్ట్. అంటే మీకు ఉత్పలమాల వచ్చిందా, చంపకమాల, శార్దూలం, మత్తేభం వచ్చాయా అని ఎప్పుడు తెలుస్తుందంటే ఒక్క 3 అంటే ఒక గణం తయారు చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు బా వచ్చింది అనుకోండి, ఓహో ఇది భరణవ భరవ అనే వస్తున్నాయి అని అనిపిస్తుంది మీకు. కాబట్టి ఫస్ట్ ఒక గణం తయారు చేస్తానే క్లియర్గా మీకు బాగా వస్తే యమాతార రాజబాణ సల్గం పక్కన పెన్సిల్తో రాసుకొని వాటిని ఘన విభజన చేసుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది అందరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ చంపకమాల, దీన్ని రాయాలన్నమాట మనం క్లియర్గా. అంటే దీన్ని బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదానికి వరుసగా నజబజ్జగర అనే గణాలు వస్తాయి. ప్రతి పాదానికి 11 అక్షరం ఎతిగా చెల్లుతుంది. 4 పాదాల్లోనూ ప్రాస నియమం ఉంటుంది. సో ఇక్కడ 4 వరకే చాలు, ఈ 4 రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూద్దాం మనం, నజ బజ జజరా అనే గణాలు వచ్చాయి. సో ఇక్కడ అన్ని కూడా లఘువులైనప్పుడు, లఘువు అని ఎలా గుర్తిస్తారు అంటే 1 సెకండ్లో ఉచ్చరించబడే అక్షరాన్ని లఘువు అని అంటాం. ఇప్పుడు ఆ ఉంది, ఆ ది స, అ ది స. సో ఇలా అన్నప్పుడు మనకి ఎక్కడ ఎక్కువ టైం తీసుకోలేదు కాబట్టి మూడిటికి ఇక్కడ లఘువు 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 ఇలా వస్తుంది. అందుకే నగనమైంది. అది మగనం అనుకోండి, అన్ని కూడా గురువులు వస్తాయి కాబట్టి. నెక్స్ట్ శార్దూలం చూద్దాం. ప్రతి పదానికి 19 అక్షరాలు. మసజస తతగా అనే గణాలు ఉంటాయి. 13వ అక్షరం యతిమైత్రి చెల్లుతుంది. అన్ని పాదాలను ప్రాస నియమం ఉంటుంది. ఇప్పుడు మగనం చూద్దాం మనం. శ్రే అంటే 1 సెకండ్కి మించి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి శ్రే అని పలకాల. 2 సెకండ్స్ 3 సెకండ్స్ తీసుకుంటాయి కాబట్టి గురువు. యో దీర్ఘం ఉంది కాబట్టి యో అని ఉంటే లఘువు అవుతుంది. యోకు దీర్ఘం ఉంది కాబట్టి యో
వృ. యాక్చువల్గా సంయుక్తాక్షరం ముందున్నటువంటి అక్షరం గురువు అవుతుంది, అంటే వృ అనేది ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. కానీ దీనికి కూడా ముందర సంయుక్తాక్షరం ఉంది, దూకు దావత్ ఉంది కాబట్టి ఇది కూడా గురువు అవుతుంది. కాబట్టి ఇలా ఫస్ట్ ఒక గణం తీసుకున్న తర్వాత వెంటనే ఓకే ఇది ఈ గణం, సో ఈ ఛందస్సు ఈ శార్దూలం అవుతుందా, మత్తేపం అవుతుందా, చంపకమాల అవుతుందా, కాబట్టి ఇలా గుర్తించేటప్పుడు మనం ఒకదాన్ని టెస్ట్ చేసిన వెంటనే గుర్తించాలన్నమాట. తర్వాత 4వది మత్తేపం. సబరణమయవ అనే గణాలు వస్తాయి, 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 14 అక్షరాలు యతిమైత్రి 14వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది, ప్రాస నియమం ఉంటుంది. సబరణమయవ. సా అనేది లఘు, రా లఘు, సో 2 సెకండ్ల టైం తీసుకుంటుంది కాబట్టి గురువు. లేదా దాని పక్కన సంయుక్త అక్షరం ఉంది కాబట్టి ఆ సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది కాబట్టి ఇలా గురువు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఛందస్సుకు సంబంధించి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలానికి సంబంధించినటువంటి ఈజీ మెథడ్ అనమాట. నేను ఈజీ మెథడ్ చూపించాను కదా, అలా ట్రై చేయండి, మంచి మార్క్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.